वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् अम्भोधरश्यामलकुन्तनायै अतिप्रवासाम्रजटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। సభాకల్పతరం ముందే చాలా విశేషమైనటువంటి రోజు కార్తీక మాసం అనగానే ఎక్కడ లేని వినయ విధేయతలు శరీరానికి ఒక తృప్తి వస్తాయి. అంటే వినయ విధేయతలు ఎక్కడి నుంచి వస్తాయండి అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట. మెల్లిగా చలి పెరిగి దాదాపు చేతులు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. అందుకని వినయ విధేయతలతోటి ఆరంభమై అలా అలా ప్రశాంతంగా ఆ అమ్మవారి యొక్క వైభవము శక్తి ఎక్కువగా తెలుస్తుంది. సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీదకి 3 రకాలుగా వస్తాయి అని భవిష్యత్ పురాణం. సరే, మొదటిది ఉష్ణ కిరణాలు, రెండోది వర్షకారణ కిరణాలు, మూడోది సూర్యుడి నుంచి శీతల కిరణాలు వస్తాయి. సూర్యుడి నుంచి శీతల కిరణాలు రావడం హాస్యాస్పదంగా ఉందా లేదా వినడానికి కదా, నవ్వుగా ఉంది. కానీ చెప్పినటువంటిది వేదము పురాణం. హాస్యాస్పదంగా చెప్తే అది వేదం ఎందుకు అవుతుంది? సూర్యుడి నుంచి ప్రత్యక్షంగా వచ్చేవి ఉష్ణ కిరణాలు, అదేవిధంగా వర్షకారణ కిరణాలు. కానీ సూర్యకిరణాలు చంద్రుడి దగ్గరికి చేరి చంద్రుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి కిరణాలన్నిటినీ శీతల కిరణాలు అని చెప్తారు. ఆ చంద్ర కిరణాలలో అత్యంత శీతలత్వము అనేటటువంటిది ఎప్పుడు లభిస్తుందయ్యా అంటే కార్తీకం నుంచి లభిస్తుందండి అని. ఎందుకు? భూమికి చంద్రుడు బాగా దగ్గరికి వస్తాడు. మిగతా అన్ని పౌర్ణముల కంటే కూడా ఈ పూర్ణిమ రోజు కనుక మీరు పైకి చూస్తే చంద్రుడు చాలా దగ్గరగా పెద్దగా కనిపిస్తాడు. అవునా? దానికి ఇంకొక కారణం ఏమిటి అంటే ఈ కార్తీక మాసం అనగానే మనందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు, ఆహ్లాదాన్ని కలిగించేది చంద్రకిరణాలు. ఈ భూమికి బాగా దగ్గరగా వచ్చినటువంటి చంద్రుడు నీళ్లల్లోకి, అలాగే వృక్షాలలోకి, భాగవతం చెప్తుంది ఔషధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా? ఔషధులన్నీ చంద్రుడి నుంచి వస్తున్నాయి. మనందరికీ అమృతత్వం కూడా చంద్రుడి నుంచి వస్తుంది. అందుకనే ఒకసారి నేను అమ్మ చెప్తున్నప్పుడు విన్నాను. ఈ కాలంలో మనకి తెలియదు కానీ వాళ్ళ చిన్నప్పుడు, అంటే చాలా మంది చిన్నప్పుడు పూర్వము బాగా తెలిసినటువంటి ఇళ్లలో పిల్లలకి బట్టలు చక్కగా చొక్కా అన్ని ఇప్పదీసేసి ఈ కార్తీక పూర్ణిమ రోజు తీసుకొని పెట్టి మేడ మీద పెడితే ఆ చంద్రకిరణాలు విశేషంగా శరీరంలోకి ఆవరించవు. సరే, పురుషుడికి ఎక్కువ అవసరం. స్త్రీకి అదృష్టం ఏమిటయ్యా అంటే స్వతసిద్ధంగా చంద్రశక్తి, గాంధర్వ శక్తి, అగ్నిశక్తి ఈ 3 వస్తాయి. ఏ ఆడపిల్ల లోపలైనా సరే సోమో దదద్గంధర్వ అని మొట్టమొదటి వాడు సోముడే. అంటే మనం 3 ఏళ్ల లోపు పిల్లల్ని బాలాన్ని కూర్చోబెట్టి చక్కగా చేస్తామే, అప్పుడు ఈ మిక్సీ ఈ కల్తీ ఏమీ లేకుండా శుద్ధమైనటువంటి చంద్రతత్వం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే స్త్రీలో లభిస్తుంది 3 ఏళ్ల లోపు పిల్లలు. అందుకనే మనం బాగా ప్రత్యేకంగా అర్చన చేస్తాం. వాడిని అక్కడ నుంచి గంధర్వ శక్తి వస్తుంది 8వ ఏట. ఈ 8 నుంచి 12 వచ్చేటప్పటికి 12 కల్లా పూర్ణమైనటువంటి అగ్నిశక్తి ఆ శరీరాన్ని ఆవహిస్తుంది. ఈ 3 శక్తులు ఆవహించిన తర్వాత 4వ వాడు ఎవరయ్యా అంటే భర్త. ఈ దేవతాశక్తులు 3 వీళ్ళ లోపల స్వతసిద్ధంగా వచ్చి
వచ్చిన తర్వాత నాలుగో వాడిని అగ్ని సాక్షిగా, అందుకనే ప్రధాన హోమాలను కొన్నింటి చేస్తూ ఈ చంద్రశక్తి గంధర్వ శక్తుల సాక్షిగా వివాహం చేస్తుంది. అందుకనే స్త్రీలలో న్యాచురల్ గా ఆర్ట్ ఉంటుంది. గంధర్వ కళలన్నీ కూడా అద్భుతంగా న్యాచురల్ గా వస్తాయి. చాలా మంది కష్టపడి ఐఐఎంలలో అక్కడ ఇక్కడ ఎంబీఏ చేస్తారు, కానీ స్త్రీకి స్వతసిద్ధంగా ఎంబీఏ డిగ్రీ బై బర్త్ వచ్చేస్తుంది. మేనేజీరియల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఒకటేసారి చాలా చూడగలుగుతారు. అందుకనే 100 మంది మగవాళ్లతో మాట్లాడటం చాలా తేలిక, ఒక స్త్రీకి సక్రమంగా సమాధానం చెప్పడం చాలా కష్టం. దీనికి ఏమడుగుతారయ్యా అంటే, అబ్బో మా గురువు గారు మహాపండితుడండి అని చెప్పారు. అబ్బా అంత పండితుడా? మరి మీ గురువు గారి భార్య అడిగే ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్పగలడా? అదే లేదండి, ఆయన వల్ల కాదు. ఎంత గొప్ప పండితుడైనా స్త్రీ అడిగేటటువంటి ప్రశ్నలకి స్త్రీలది సహజ పాండిత్యం, పురుషుడిది ప్రయత్న పాండిత్యం. ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీకి సహజ పాండిత్యం అంటే, ఈ చంద్ర విద్యని తీసుకున్న తర్వాత గాంధర్వ విద్యని తీసుకుంటారు కదా. ఈ గాంధర్వ విద్యలో ఆర్ట్స్ తో పాటు మాట్లాడడం కూడా ఒక ఆర్ట్. ఎదుటి మనిషిని అట్లా ఇట్లా బంధించి అతను అటు ఇటు కాకుండా అవసరమైనటువంటి ఉచ్చులు, అవసరమైనటువంటి హుక్కులు అన్ని కూడా పెట్టగలిగేటటువంటి శక్తి చాలా గొప్ప శక్తి. ఈ శక్తి స్త్రీలలో, ఈ శక్తి పురుషుల్లో చాలా తక్కువ. వాడు ఒకవేళ నాకు చాలా తెలివితేటలు ఉన్నాయనుకుంటే వాళ్ళ ఆవిడతో 4 రోజులు మాట్లాడితే అర్థం. దీనికి మనం సమాధానం చెప్పలేము. అంటే ఏమర్థమవుతోంది ఇక్కడ? ఈ గాంధర్వ కళలు, ఈ చంద్ర కళలు, ఈ అగ్ని కళలు, అగ్ని కళలు వచ్చిన తర్వాత కానీ సంతానోత్పత్తి అనేటటువంటి స్థితి రాదు. అలాంటి గొప్ప స్థితి. మరి స్త్రీకి స్వతసిద్ధంగా వస్తోంది కదా, పురుషుడికి ఏమిటండి అంటే, పురుషుడు సాధ్యమైనంత మట్టుగా ఆ కార్తీక మాసంలో చంద్రకిరణాలని ఎక్కువ తీసుకోవాలి. స్త్రీలు కాదు ఎక్కువ చేయాల్సింది. ముందు తెల్లవారుజామునే లేచి పురుషుడు స్నానం చేయాలి. ఎందుకంటే చంద్ర విద్య వాళ్ళకి కావాలి. అమ్మవారి విద్యను ఏమంటారు? చంద్ర విద్య అంటారు. ఈ చంద్ర విద్య జీవ విద్య. పరమాత్మ సూర్యనారాయణమూర్తి అయితే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కిరణము అమ్మవారైనటువంటి ఆ చంద్ర విద్యకి చేరి ఆ చంద్ర విద్య నుంచి సమస్తమైనటువంటి సంపదలు, ఆయన శ్రీమన్నారాయణుడు అయితే శ్రీ మహాలక్ష్మి, ఆయన పరమేశ్వరుడైతే, ఆయన పరబ్రహ్మ అయితే ఈమె పరబ్రహ్మ పట్టమహిషి. ఆ ఇరువురి యొక్క కలయిక వల్లే ఈ ప్రపంచంలో ఉన్న సంతానము, ఈ వృక్షాలు, ఈ జీవము ఇవన్నీ రావడానికి కారణం అదే. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ సంపర్కం వల్లయ్యా ఈ జీవం మొత్తం వస్తోంది. ఈ జీవము విశేషంగా వచ్చేది కార్తీక మాసం. అందుకనే అక్కడ చంద్రుడి నుంచి ద్యులోకానికి వెళ్ళి అప్పుడు మేఘాల్లోకి చేరి, లేదు నీళ్లల్లోకి చేరి, నీళ్ల లోపల కిరణ శక్తిగా వస్తుంది. మళ్ళీ ఆ కిరణ శక్తిని ఎవరైతే ఉసిరి చెట్టు నీడబడేటటువంటి నీళ్లలో తీసుకొని స్నానం చేస్తారో, కోనేరు దగ్గర, నదుల దగ్గర ఉసిరి చెట్టు నీడబడే దగ్గర కనుక చేస్తే అది అడవి ఉసిరి. మామూలుగా తినే ఉసిరి కాదు, అడవి ఉసిరి. పచ్చడి పెట్టుకుంటామే ఊరగాయ, ఆ ఉసిరి చెట్టు. మీరు ఇప్పుడు అక్కడ పెట్టారే అన్నా ఆ ఉసిరి అంటే, ఆ ఉసిరిక యొక్క వృక్షము నుంచి సంపద. అందుకనే శంకరాచార్యుల వారికి ఆ తల్లి తెలుసో తెలియకో ఏమిచ్చింది? కొంచెం ఎండిపోయినటువంటి ఉసిరి, జీవంతో ఉన్నటువంటి ఉసిరి ఇస్తే ఆ తల్లి డైరెక్ట్ గా బంగారమో క్యాషో డబ్బులో ఇవ్వలేదు. నాకు ఇచ్చిన దానికి ఏమి ఇవ్వగలవమ్మా అంటే, పరోక్షంగా చంద్ర విద్య నుంచి ఉసరిక చేతిలో ఉన్నటువంటి యతిని ఆశ్రయించి వచ్చింది కాబట్టి బంగారం అంతా ఉసిరిక బంగారపు ఉసిరికాయలు వచ్చినాయి. అమ్మవారు అనుగ్రహించింది అదే. బంగారపు ఉసిరికాయల వర్షం కురిసింది అంటారు. అందుకనే ఉసిరికాయ మీద దీపారాధన పెట్టడం. ఏమిటి ఉసిరి అంటే, ఇవాళ మీరు ఎవరైనా గ్లోబ్ చూసారా? గ్లోబ్ మీద అక్షాంశాలు, అయనాంశాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇది అచ్చం ఉసిరికాయ ఎలా ఉంటుందో అలాగే. మీరు
చూసుకోండి, గ్లోబ్ అనేటటువంటిది అంటే సమస్తమైన భూమండలము జ్యోతిర్మయమగుగాక, నా లోపల ఉన్న భూమయమంతా కూడా జ్యోతిర్మయమగుగాక. అందుకనే ఇదిగో పక్కన చెప్తున్నారు అమ్మగారు, ఉసిరికని ధరిత్రి అని కూడా అంటారు. ధాత్రి, ధాత్రి ఫలము అంటారు. ఈ ధాత్రి ఫలము అని దానికి రావడానికి కారణం. కాబట్టి ఈ భూమండలాన్ని మొత్తాన్ని గుర్తుగా పెడతారు, పెట్టి దాని మీద జ్యోతులు వెలిగించడం, అవి బ్రాహ్మడికి దానం ఇవ్వడం. అంటే బ్రాహ్మడు అంటే శరీరము ఇవన్నీ కాదు, ఎవరి శరీరము లోపల వేదము దాక్కొని ఉంటుంది. ఇప్పుడు మీరందరూ లలితా స్వరూపం. ఎందుకయ్యా? మీ శరీరము లోపల అక్షరాక్షర స్వరూపిణి అయినటువంటి లలితమ్మ ఆవహించి లోపల అక్షర స్వరూపంగా కూర్చుంది. అందుకనే లలితా పరాభట్టారిక స్వరూపం ఈ వేదిక. నేను పిలవంగానే ఇక్కడికి మొట్టమొదట మా అనంత లక్ష్మమ్మ గారు వెళ్దాము అనే పదం చెప్పడం అడిగినప్పుడు, అలాగే ఇంకా ముఖ్యులు సన్నిహితులు కూడా కొంతమంది వస్తున్నారు, వీళ్ళందరూ కలిసి పారాయణంలో ఉండేవాడము అనేటప్పటికీ ఆనందంగా వచ్చింది. ఎందుకయ్యా ఇక్కడికి వచ్చేది అంటే, ఇంతమంది లలిత చదువుతూ ఉంటే అమ్మవారు అక్షర స్వరూపి. అష్టాదశ శక్తి పీఠాలు మనకి మొత్తము అక్షరాలన్నింటినీ 18గా బిగించి దాన్ని తీసుకొచ్చి పెట్టారు, లేకపోతే 51 ఉన్నాయి. ఇవన్నీ కూడా శక్తి పీఠాలు. హింగులాస్ దేవి, కుంజాపురి అవన్నీ కూడా. దీని మీద వ్యాఖ్యానం చెప్తే ఇదే గంటలు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రామచంద్ర అనేటటువంటి పదాన్ని అనుకోవాలి. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇలా చెప్తూ పోతుంటే ఎంతసేపు అయినా చెప్తూ వెళ్ళచ్చు. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది పక్కన పెడుతూ మనం అందరం కూడా బ్రహ్మాండంగా లలితా సహస్రనామాల్లో ఈ ఉపోద్ఘాతం దేనికి చెప్పారనేది మీకు అర్థమవుతుంది. చెప్పండి అమ్మా. విశుక్ర ప్రాణహరణ మొత్తం ఇప్పుడు వేగంగా వచ్చింది. అవునా? మళ్ళీ చెప్పండి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక్కడ విశేషం ఏంటి అంటే, ఇప్పుడు నేను నాకు ఉపోద్ఘాతం చెప్పాను కదా, ఆ ఉపోద్ఘాతానికి మొత్తానికి ఇక్కడ మనకి అద్భుతంగా తెలుస్తుంది. ఏమిటయ్యా అంటే, వారాహి అనేటటువంటి శక్తి మీరందరి మధ్యకాలంలో చాలా విశేషంగా చేస్తున్నారు. విశుక్ర ప్రాణహరణ. విశుక్రుడు అనేటటువంటి రాక్షసుడు ఉంటే వాడిని చంపింది ఎవరు? వారాహి. ఈ వారాహి ఎవరు? సాధారణంగా ఒక అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ని అని పైన అమ్మవారు సింహాసనం మీద రాజ్యం వెళ్తూ కూర్చుంది అనుకోండి, ఓ మంత్రి కావాలి కదా, ఆవిడ శ్యామల. అందుకనే మాకు ఈ మంత్రి ద్వారా రాజ్యం ఇప్పించు అని అర్జీ పెట్టుకోవడానికి మన ఎలక్షన్స్ అయినాయి కదా, అన్ని పార్టీల వాళ్ళు రాజశ్యామల రాజశ్యామల రాజశ్యామల. ఎందుకు చేశారు రాజశ్యామల అంటే, ఈ రాజశ్యామల దగ్గర అర్జీ పెట్టుకొని ఇక్కడి నుంచి అమ్మవారిని ఆనందపరిచి ఆ ఆనందము ద్వారా వీళ్ళు రాజ్యాన్ని పొందాలి అనే ఉద్దేశం. అందుకని చేశారు. మరి ఆమె అయిపోయిందండి, ఈ భూమిని మొత్తాన్ని రక్షించేటటువంటి శక్తి ఏది? దండిని శక్తి. ఆవిడే వారాహి. అమ్మవారి యొక్క దండిని, ఒక సేనాధిపతి ఉండాలి కదా, ఆ దండిని శక్తి ఎవరయ్యా అంటే వారాహి. ఈ వారాహి అమ్మవారిని ఒక్కసారి విశుక్రుడిని చంపేటప్పటికి చూసి ఆ లలితా పరాభట్టారిక చాలా ఆనందంతో నవ్వుమోముతో చూసిందట. ఆనందంగా ఆ ఆనందంతో చూస్తున్నటువంటి ముఖము ఎటువైపు తిరిగిందండి? కామేశ్వరుడి వైపు తిరిగింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడి ముఖం వైపు చూడంగానే గణపతి యొక్క ప్రాదుర్భావమైంది. ఎందుకయ్యా అంటే, విఘ్నహంత్ర ప్రహర్షక. విఘ్నహంత్ర అనే ఒక యంత్రాన్ని తయారు చేశారు.
విఘ్నయంత్రం. ఆ విఘ్నయంత్రము అనేటటువంటి దాన్ని పరిపూర్ణంగా తుత్తునియలు చేశాడట గణపతి. ఈ గణపతి ఎప్పుడు వచ్చాడండి? వారాహి అమ్మవారు విశుక్రుణ్ణి చంపంగానే అమ్మవారు ఆనందంతో కామేశ్వరుడు వైపు చూస్తుంది. ఇది భౌతికంగా మనకి వినడానికి చాలా బాగుంది. ఇక్కడ గొప్ప రహస్యం ఏమిటయ్యా అంటే వారాహి శక్తి గురించి కొంచెం తెలియాలి. ఏమిటి వారాహి శక్తి? వరాహం మీ అందరికీ అవగాహన ఉంటుందంటే ఏమిటి? పంది. విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ భూమిని మొత్తాన్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని కాపాడాలి. ఇవాళ మనం ఇంకా బొట్టు పెట్టుకొని కాస్తంత చీర కట్టుకొని, నేను ధోతి కట్టుకొని, నేను విభూతి నామాలు పెట్టుకొని అక్కడ ధర్మకర్తల కింద పెద్దలందరూ ఉండి క్షేత్రాన్ని చూస్తూ కాపాడుతూ ఓ శివలింగ ప్రతిష్ఠ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు నిత్యము అర్చన చేస్తూ ఇన్ని పారాయణాలు ఇది చేసుకుంటున్నాము అంటే ఇదంతా విద్యారణ్య స్వామి వారు పెట్టిన భిక్ష. మొత్తము దురుష్టులు మన మీద దాడి చేసి అన్ని వైపుల నుంచి మనల్ని మొత్తము పెకలించి ఈ ధర్మము నడవకుండా, ఈ ధర్మము అనేటటువంటి దాన్నే నాశనం చేయడం ప్రధానంగా పెట్టుకోవాలి. ఎవరికి మామూలు మీసము మామూలు గడ్డం ఉంటుందో వాళ్ళకి జిజియా ట్యాక్స్, ఎవరు పప్పులు పెట్టుకొని చుట్టుకు ముడేసుకుంటారో ఆడవాళ్ళకు కూడా జిజియా ట్యాక్స్. అంటే ఈ ధర్మాన్ని వదిలిపెడితే ఆ పన్ను కట్టాల్సిన పని లేదు. మన పూర్వీకులందరూ అలాంటి స్థితిలో బతుకుతూ ఉన్నప్పుడు విద్యారణ్య స్వామి వారు వచ్చి ఇందాక ఉన్నటువంటి ఆ భువనేశ్వరి దేవిని కొలుస్తూ ఇక్కడ మొత్తం కనకవర్షం కురిపించి ఈ విద్యానగర సామ్రాజ్యం కాకతీయులు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత మొత్తం తురుష్కుల చేతులు అంతా ఓడిపోయాక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో హంపి క్షేత్రములో విజయనగర సామ్రాజ్య విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపించి మళ్ళీ మనందరినీ రక్షించారు. ఆయన 400 సంవత్సరాల పాటు ఆ తురుష్కుల యొక్క దాడి నుంచి అనేక విధాలుగా కాపాడారు. కాబట్టి ఆ పెద్దలు మనం ఇవాళ ఆనందంగా కూర్చొని ఇక్కడ పారాయణ చేస్తుంది. ఆయన ఏమి ఆలోచించారు అంటే ఆ రాజ్యానికి గుర్తు వరాహస్వామి వారిని, వారాహి శక్తిని పెడితేనే రాజ్యం కాపాడబడుతుంది. కాబట్టి ఆయన వారాహి శక్తిని పెట్టి వరాహాలు అనే డబ్బులు విన్నారమ్మా? విన్నారా? అసలు వరాహాలుగా పిడుపులోకి వచ్చినాయి. ఎన్ని వరాహాలు చేయిస్తా అన్నాడు రామదాసు? 10,000 వరాహాలు. గుర్తొచ్చిందా? అది ఎక్కడి నుంచి వచ్చినాయి వరహాలు? విజయనగర సామ్రాజ్యము నుంచి ఆయన ఆరంభం చేశారు. వెంటనే చిన్న రాజ్యం కదా, పురుషులందరినీ అడిగారు, నాయన మేము కొత్తగా పెట్టుకున్నాం, మాది చిన్న రాజ్యం, మీది పెద్ద రాజ్యం, కాబట్టి ఢిల్లీ సుల్తాన్లకి మేము మీకు కప్పం ఎంత కట్టమంటే అంత కడతాం, మా దగ్గర పంది బొమ్మ ఉన్న వరాహాలు ఉన్నాయి, ఎన్ని పంది బొమ్మలు కావాలంటే అన్ని వరాహాలు ఇస్తాం అనేటప్పటికి కాఫీర్ హై, హరాం హై, మాకు అక్కర్లేదు అన్నాడు. మంది కాపాడిందా లేదా? దానివల్ల మనం కప్పం కట్టకుండా రాజ్యాన్ని మొత్తాన్ని ఇచ్చేసుకొని ఇంత సుభిక్షమైన మహా సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పంది బొమ్మ ఉన్న రాజ్యం మాకు అక్కర్లేదు అన్నారు. మేము యుద్ధం కూడా చేయం మీతోటి అన్నారు. కాబట్టి అలా చాలా జాగ్రత్తగా వారాహి అమ్మవారు కాపాడుతుంది. ఆవిడే దండిని శక్తి. ఎక్కడో హంపీలో కొద్దిగా మొదలైంది, మొత్తం 8 రాష్ట్రాలని కాపాడటం మొదలైంది. అంత పెద్దదైంది. ఇటు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, లేకపోతే మధ్యప్రదేశ్ అయినా, గోవా అయినా, ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యం కిందకు వచ్చేది. కేరళ అయినా. దేనివల్ల అంటే ఈ దండిని శక్తిని విద్యారణ్యుల వారు అనుష్ఠానం చేసి తీసుకొచ్చారు. వరాహం భూమిని కాపాడుతుంది. మిగతా ఏ ప్రాణైనా చూడండి, ముక్కు పైకి ఉంటుంది, భూమికి దగ్గరగా ముక్కు ఉండి ఇంద్రియాన్ని భూమి వైపు తీసుకెళ్లేటటువంటి ప్రాణి ఏదైనా ఉంది అంటే అది కేవలం వరాహం. అందుకనే భాగవతంలో నాకు సంతానం కావాలి అని అడిగినప్పుడు పయోవ్రతము అని ఒకటి చెప్పారు. అందులో ఈ పంది నివసించే
ఉండేటటువంటి స్థానంలో ఉండే మట్టిని తీసుకొచ్చి ఒంటికి రాసుకొని స్నానం చేయాలని 14 రోజులు. దితికి అదితికి కశ్యపుడు చెప్పినటువంటి మాట వాళ్ళని చెప్పిన మాట. అంటే సంతానము కావాలి అన్నా కూడా మనకి ప్రధానం ఏమిటి? వారాహి శక్తి చాలా ప్రధానం. అందుకనే భూతత్వము ఎక్కడికి గుర్తండి? మూలాధార క్షేత్రానికి. లం పృథివ్యాత్మనే గంధ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే అని లం అనేటటువంటి బీజంతో పృథ్వీతత్వాన్ని చూస్తాము. పృథ్వీతత్వం మూలాధారం ఎక్కడ ఉంటుంది? మూలాధార చక్రం అంటే అందరికీ తెలుసు. మూలాధార చక్రం బుధస్థానం అంటాం. ఆ మూలాధార చక్రానికి మూల కారణమైనటువంటిది గణపతి శక్తి. ఆ గణపతి శక్తి ఈ శుక్రము వీర్యం అనేటటువంటివి ఎక్కడుంటాయి? శుక్ర వీర్యాలు ఎక్కడుంటాయి? మూలాధార క్షేత్రం దగ్గరే ఉంటాయి. శుక్రానికి అడ్డుపడేటటువంటిది విశుక్రము. ఈ విశుక్రము అనేటటువంటి శక్తిని సంహారము. ఇవాళ రేపు మీరు బయటికి వెళ్ళి చూడండి, చాలా మంది కొత్త కొత్త హోటల్స్ పెడుతున్నారు. వాళ్ళు ఈ ధర్మములో ఉండేటటువంటి ప్రజల్ని ఎలా దెబ్బతీయాలి అని చెప్పి కొన్ని మన పేర్లను బట్టి మనం జొమాటోలో ఆర్డర్లు ఇచ్చేదాన్ని బట్టి వీళ్ళు అని వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో కొంచెం మెర్క్యూరీ లాంటి పదార్థాలు కలిపితే సంతానోత్పత్తి కాకుండా పోతుంది. కాబట్టి మన మీద విశేషమైనటువంటి దాడులు ఆహారం ద్వారా కూడా జరుగుతున్నాయి. చాలా మందికి తెలియదు. అలా ఆహారం ద్వారా జరిగేటటువంటి దాడులని సనాతనమైన వైదిక ధర్మానికి చెందినటువంటి మనమందరము ఎదుర్కోవాలి. ఆ విశుక్ర స్థితిని దాటాలి. విశుక్ర సంహారము జరగాలి అంటే దండిని శబ్దము, వీర్య శబ్దము, ఆనంద శబ్దము మూడింటిని చెప్పారు. ఎంత గొప్ప విషయం! వెంటనే గణపతి రావటం, ఆ విఘ్నము మనందరికీ ఈ ఉత్పత్తిలో కలిగేటటువంటి విఘ్నాలన్నింటినీ తీసేయడం కోసం విఘ్నహంత్ర ప్రహర్షకుడైనటువంటి గణేశుడి యొక్క ఆవిర్భావం జరిగి ఆయన మొత్తము విఘ్నాలన్నీ తీసేసారు. ఇది నేను చెప్తున్నటువంటిది ఏదో సరదాగా వచ్చి 4 మాటలు ఉపన్యాసంగా చెప్తాను కాదమ్మా. ప్రపంచం మీద చాలా జరుగుతుంది. ఇది గుర్తించకుండా ఆర్డర్లు ఇచ్చుకొని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి తిండి తినేటటువంటి ఆలోచన కనుక చేస్తే మన మీద దాడి కుట్ర రకరకాలుగా జరుగుతుంది. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక ఊళ్ళో 1000 గడపలు ఉన్నాయి. 2 గడపల్లో మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. కానీ 3 చర్చిలు ఆ ఊళ్ళో కట్టుకున్నారు. 1000 గడప ఉన్నవాడు ఒక్క గుడి కట్టుకోవడానికి చచ్చిపోతున్నాడే డబ్బులు లేక. మరి 2 గడపలు ఉన్నవాడికి 2-3 చర్చలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన ధర్మం మీద దాడి చేయడానికి పని కట్టుకొని ఎవడైనా డబ్బులు పంపిస్తేనే కదా అది వచ్చేది. పని కట్టుకొని మరీ డబ్బులు పంపిస్తేనేనా అవన్నీ వచ్చేది. అంటే మన మీద దాడి చేయడానికి పని కట్టుకొని బయట నుంచి పని చేస్తున్నారు. చేస్తున్నప్పుడు మీ ఆహారం మీద పనిచేయరా వాళ్ళు? మీ వ్యవహారాల మీద పనిచేయరా? ప్రతి దాని మీద చేస్తారు. జాగరూకులు కాకుండా, అప్రమత్తులు కాకుండా ఎవరు జీవిస్తారో భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, బాగా జీవించేవాళ్ళు మనవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి బయట తినడము అనేటటువంటిది, బయట వ్యవహారాలలో ఎక్కడ జాగ్రత్త ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు చూసేటటువంటి కార్టూన్ల దగ్గర నుంచి విషము చిమ్ముతున్నారు. చాలా మందికి ఎవరికి తెలియదు. ఎందుకంటే మీరెవరు కార్టూన్లు చూడరు. కార్టూన్లు చూస్తున్న పిల్లల తల్లిదండ్రులు కూడా కార్టూన్లు చూడరు. ఆ కార్టూన్లలో వస్తున్న విషయాలు నేను ఈ మధ్య ఒకటి చూసి ఆశ్చర్యపోయాను. మగవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ఆ కార్టూన్లో చూపిస్తున్నాడు. ఆడవాళ్ళని ఎందుకు వివాహం చేసుకో అంటే చిన్న పిల్లలు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు మైండ్ లోపల ఏం బీజాలు వాడు చాలా దారుణమైనటువంటి విష బీజాలని వేయడం అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ జాగరూకులై మనం లేకపోతే
ఏమిటి విగ్రహయంత్రం చేసేది? భయము, నిద్ర, ఓడిపోతాము అనేటటువంటి ఓటమికి సంబంధించినటువంటి భీతి, ఈ లక్షణాలన్నీ కూడా విఘ్నయంత్రం కల్పిస్తుంది. ఆ విఘ్నయంత్రాన్ని ప్రహర్షణం చేయాలి అంటే ఇవాళ లలిత చదవాలి, చదివిన లలితని అర్థం చేసుకోవాలి, దాన్ని జీవన విధానంలోకి తీసుకొని వెళ్ళి మనం పెట్టుకోవాలి. ఈ భూమిని మొత్తాన్ని కాపాడాలి అన్నప్పుడు స్వామివారు ఎత్తిన అవతారం ఏమిటమ్మా? వరాహావతారం. వరాహావతారమే కదా. ఆ వరాహావతారం అనేటటువంటిది భూమిని కాపాడాల్సి వచ్చిన, భూమండలాన్ని కాపాడాల్సి వచ్చిన, మన మీద కుట్రలు జరుగుతున్నప్పుడు ఆ కుట్రల నుంచి భగ్నం చేసి బయటికి రావాలి అన్న ఈ వారాహి శక్తి చాలా. అందుకనే ఎవరు వారాహి పేరు పెట్టుకుంటారో వాళ్ళందరూ విజయం పొందుతూనే ఉంటారు. ఆయన ఎవరో వారాహి క్రియేషన్స్ అని పెట్టాడు. సక్సెస్ఫుల్ వెళ్తుందా లేదా? వారాహి యాత్ర అన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచిందా లేదా? వారాహికి విజయాన్ని ఇచ్చేటటువంటి లక్షణం. ఈ వారాహి అనేటటువంటిది లోపల అవసరము, బయట అవసరం. ఎవడి లోపల వారాహి శక్తి లేదో వాడు ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది. ఈ భయపడేటటువంటి తత్వము నుంచి బయటపడకపోతే, భయపడడం వల్ల బలహీనుడైనటువంటి సంతానం కలిగిందా లేదా? కౌరవులకి పూర్వంశంలో భయము వల్ల బలహీనం. ఆ భయం పోవాలి అంటే ఆ విశుక్ర స్థితి నుంచి సంహారం అనేటువంటిది చేసి అక్కడ నుంచి ఈ వారాహి శక్తిని ప్రతిష్ఠ చేయాలి. అందుకని కడుపుతో ఉన్నటువంటి వాడు చదవాల్సినటువంటి కథలు ఏమిటంటే వీరుల కథలు చదవాలి. ఓ విద్యారణ్య స్వామి వారి కథ చదవాలి, ఓ శివాజీ కథ చదవాలి, ఓ విష్ణు సహస్రం నామాలు చదవాలి, ఓ లలితా సహస్రనామం చదవాలి. ఎందుకు చదవాలి అంటే ఈ విశుక్రం అనేటువంటిది నష్టం అవుతుంది, అందుకని చదవమంటారు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా ఈ లలిత చదివితే వాళ్ళ లోపల కూడా విశుక్ర స్థితి వస్తుంది. 50 ఏళ్ళు వచ్చినటువంటి స్త్రీలలో విశుక్ర స్థితి పెరుగుతుంది. అందుకనే భక్తి కూడా పెరుగుతుంది. ఎందుకు చదువుతారయ్యా అంటే అదే కాదు. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారుతారు. తెలుసా మీకు ఇది? ఆడవాళ్ళు మగవాళ్ళ కింద మారుతారు, మగవాళ్ళు ఆడవాళ్ళ కింద మారుతారు. వీడు ప్రతి పనిలో పట్టించుకోవడం మొదలు పెడతాడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత. కూడా అడిగినప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడేందుకు పెడతారు. వీడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని లైట్ తీసుకోవడం మొదలు పెడతాడు. వీడు ఏడుస్తుంటాడు అక్కడ కూర్చొని. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ విశుక్ర స్థితుల వల్లే ఇవి వచ్చాయి. ఎవరు నిండు 100 ఏళ్ళు ఆ స్త్రీత్వం పోగొట్టుకోకుండా ఉంటారో, ఎవరు 100 సంవత్సరాల దాకా ఆ పుంస్త్వము పోగొట్టుకోకుండా ఉంటారో వాళ్ళు గొప్పదైనటువంటి సంసార స్థితిలో ఉన్నాడు. లేకపోతే అగమ్య గోచరం అయిపోతుంది జీవితం. 45 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఇక మనస్సు పరిపరి విధాల లాగుతూ ఉంటుంది. నన్ను నిర్లక్ష్యం చేశారు, నన్ను పనికి వాడారు, నన్ను పట్టించుకోవడం మానేశారు అని వీళ్ళల్లో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అయ్యయ్యో ఇన్నేళ్ళు వదిలిపెట్టేశానే, జాగ్రత్తగా ఇప్పుడు చూడాలి అని వాడి మొదలవుతుంది. ఈ రెండు కుదరదు. కాబట్టి ప్రధానమైనటువంటి అంశము లలితా సహస్రనామం చదవడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లో లైట్ గా కొంచెం మీసం రావడము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆడవాళ్ళకి, మగవాళ్ళకేమో సున్నితంగా డెలికేట్ అయిపోవడం. అందుకనే భర్త పోయినా భార్య ఉండగలదు. కారణం 50 ఏళ్ల తర్వాత పుంస్త్వం వచ్చేస్తుంది. కానీ భార్య పోతే భర్త ఉండలేడు. ఎందుకు? వీడికి ఆధారపడటం అలవాటు అయిపోయింది. 50 ఏళ్ళు ఏడప్పటికీ స్త్రీత్వం వచ్చేసింది. వీడు ప్రతిదానికి వీడు భయపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా లలిత చదవడం వల్ల దూరం. కాబట్టి ఇది ఒక్క స్త్రీలకే కాదు, పురుషులకి కూడా అవసరమే. పురుషులకు కూడా చాలా అవసరం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, అవునా? సృష్టికర్త్రి బ్రహ్మరూప. సృష్టిని చేయడము బ్రహ్మరూపము ఎవరిదయ్యా? ఆ తల్లిదే, అవునా?
గోత్రి గోవింద రూపి. గోత్రి స్థితి మొత్తము చేయాలి అంటే రహస్యంగా ప్రతి చోట దాక్కొని ఉండి ఆ స్థితిని చేసేటటువంటి లక్షణము గోవింద రూపం. ఇంద్రియాలలో ఉండి అన్ని రక్ష చేస్తూ. గోవింద రూప ఎవరు? ఆ తల్లేనా గోవింద రూపిణి? సంహారిణి రుద్ర రూప. సంహారము చేసేటువంటి స్థితి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన 3 శక్తులు ఆ తల్లినే ఆశ్రయించి ఉన్నాయి. ఈ లలిత చదవడం వల్ల ఏది ఉత్పత్తి కావాలో శరీరంలో అది అవుతుంది, ఏది స్థితి కావాలో అది అవుతుంది, ఏది సంహారము కావాలో అది సంహరించబడుతుంది, ఏది తిరోధానం కావాలో అది తిరోధానం అవుతుంది. ఈ పంచకృత్యాలు చేసేటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి అలాంటి తల్లిని ఏ రోజు కొలుస్తున్నామంటే మనం ఇందాక సగంలో ఆపేశాం, చివరిలో చెప్పచ్చు కదా, చెబుతూ ఆపే. ఏమిటి అంటే ఇవాళ చేయడంలో విశేషము అష్టమి చంద్ర విభ్రాజ లలిత స్థల శోభిత. అష్టమి చంద్రతోటి పోలుస్తున్నా. ఇవాళ ఏమిటి? అష్టమి. ఏంటి ఇన్ని తిథులు ఉన్నాయి కదా, వాక్యం ఉంది, పౌర్ణమి గొప్పదంటారు. ఏ అష్టమి ఒకటే దొరికిందా అమ్మవారిని పోల్చడానికి? కృష్ణయ్య భూమి మీదకి రావడానికి కూడా అష్టమే దొరికిందా అంటే అవునండి. శ్రీమాత పరాశక్తి అయితే శ్రీమాత యొక్క కార్యం మొత్తం చేయడానికి వచ్చినటువంటి రూపం కృష్ణావతారం. శ్యామలాస్వరూప శక్తి ఎవరయ్యా? దండివి శక్తిగా వచ్చింది ఎవరు? అన్ని యుద్ధాలు చేయించంత చేయించినటువంటి శక్తి కృష్ణ పరమ. అందుకనే మంత్రిడీశ్వరుడు. శ్రీరాము లలితాంబికే, రామచంద్రమూర్తి లలితాస్వరుడు, శ్రీకృష్ణ శ్యామలాంబి, కృష్ణుడు శ్యామలాస్వరుడు. కాబట్టి అమ్మవారి యొక్క కార్యం మొత్తం చేయడానికి ముందు మహామాయ పుట్టిన తర్వాతే కృష్ణయ్య వచ్చాడు. అంటే నిర్గుణ నిరాకార పరమాత్మ అమ్మవారిని ఆశ్రయించి భూమి మీదకి ఆమె యొక్క కార్యం చేయడానికి వచ్చారు. అందుకనే దశావతారాలు ఏమిటండి అన్న కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. 2 చేతులు మన అలవాటు. అక్కడ ఆడవాళ్ళందరూ ఇంత ఆడుతుంటారు. నారాయణ పుట్టుకకి కారణమైనటువంటిది ఈ భూమి. ఇవన్నీ పుట్టినటువంటిది మార్తాండు అనే సూర్యుడిలో ఇచ్చి. కానీ ఆ మార్తాండు అనే సూర్యుడు పుట్టినటువంటిది తల్లి గర్భం ఇచ్చే. ఆ తల్లి గర్భంలోకి కశ్యపుడిని ఇచ్చి, కశ్యపుడికి నిర్గుణ నిరాకారం ఇచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ మార్తాండ స్వరూపంతో ఈ ప్రకృతిని మొత్తాన్ని ఇచ్చారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి లలితా సహస్రనామాలు మనం ఇప్పుడు చెప్పుకుంటుంది మచ్చుకి 2-3 నామాలు. దీని ఉపోద్ఘాతమే ఇవాళ మొత్తం చెప్పుకోవచ్చమ్మా రాత్రి దాకా. అంత ఉంది లలితా సహస్రనామాల్లో. ఇదేమి అనన్యత. అందుకనే శంకరాచార్యుల వారు మనందరికీ లలితా త్రిశతి భాష్యాన్ని ఇచ్చారు. మీరందరూ ఇప్పుడు అక్కడ శారదామ్మవారిని, భారతీయ తీర్థ మహాస్వామి చరణుల్ని, విధుశేఖర భారతీ స్వామి వారిని, శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎవరికి శంకరాచార్యుల వారి ఇంట్లో లేరో, ఎవరు శంకరాచార్యుల వారిని పెట్టుకొని నమస్కరించుకున్న తర్వాత గాని లలిత చదవరో వాళ్ళకి లలిత జీవితంలో పట్టుబడదు. గట్టిగా ఓ మాట వినండి. లలిత పట్టుబడాలంటే గురువు కావాలి. ఎవరా గురువు? త్రిశతి భాష్యం ఇచ్చిన ఆదిశంకరుడు. అయిపోయాక కూడా మీరు స్తోత్రం చదువుకుందాము అని మొదలు పెట్టారు. బ్రహ్మమురారితురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అన్నారా లేదా? ఎవరు రాసిందని? శంకరాచార్య. మీరు ఏ స్తోత్రం అమ్మవారిని తీసుకోండి, ఎవరిచ్చారు? సౌందర్య లహరి ఎవరండి? శంకరాచార్య. మరి గురువు లేకుండా, గురువుని పట్టించుకోకుండా కేవలము నేనే ఎవరు చదువుతూ వెళ్తారో వాళ్ళకి ఎప్పుడు ఆ విద్య పట్టుబడదు. విద్య పట్టుబడాలంటే ఎవరు కావాలి? గురువు లేనటువంటి ఎవరి జీవితంలో అయితే ఆది శంకరాచార్యుల వారు లేరో, మీ అందరి జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయన స్తోత్రాలు చదువుతున్నారు.
ఎవరి జీవితంలో ఆదిశంకరులు ఇచ్చినటువంటి విజ్ఞానము లేదో వాళ్ళంతా అమావాస్య రోజు చంద్రుడు లేని ఆకాశం ఎలాంటిదో వాళ్ళ జీవితం అలాంటి అంధకార బంధురమైనటువంటి జీవితం అవుతుంది. కాబట్టి గురువుల్ని ప్రతిష్ఠ చేసుకొని గురువుల్ని ఆరాధిస్తూ గురువుకి నమస్కరించుకున్న తర్వాత కానీ లలిత చేయకూడదు, సౌందర్య లహరి పారాయణం చేయకూడదు. గురువు ప్రధానం. ఆ గురువు ఎవరయ్యా? పరమేశ్వరుడే. శివాయ గురవే నమః అంటామా అన్నమాట. శివాయ గురవే నమః, శివుడే గురువు. మరి ఆ శివుడు ఎలా రావాలి అంటే శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. శంకరాచార్య వారి రూపంలో వచ్చి 32 సంవత్సరాలే భూమి మీద ఉన్నారు. భారతదేశం మొత్తం 3 సార్లు చుట్టుముట్టారు. ఎన్నిసార్లు? 3 సార్లు మొత్తం కాలి నడకతో అంతా నడిచారు. ఎప్పుడు ఇవాళ ఇంత ట్రాన్స్పోర్ట్లు ఇవి వచ్చినప్పుడు కాదు, నడుస్తూ పోనీ. ఏమన్నా ఇక్కడ ఒక్క గుడి కట్టేటప్పటికి, ఈ గుడి మెయింటైన్ చేసేటప్పటికే మా ట్రస్టీస్ కి చాలా కాలం పట్టింది. భారతదేశంలో ఏ గొప్ప గుడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, మీరు తిరుపతి వెళ్ళండి, అహోబిళం వెళ్ళండి, లేదు కంచికి వెళ్ళండి, లేకపోతే కాశీకి వెళ్ళండి, లేదా కేదార్నాథ్కి వెళ్ళండి, బదరీనాథ్కి వెళ్ళండి, ఎక్కడ భారతదేశంలో, కేరళలో గురువాయూరుకు వెళ్ళండి, తమిళనాడు, కేరళ, ఏ రాష్ట్రానికి వెళ్ళండి, ఆ రాష్ట్రాల్లో ఉండే అన్ని గుళ్ళల్లోకి ఇక్కడికి ఆదిశంకరాచార్యులు వారు వచ్చారండి. ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ చేశారు, ఈ గుడిని ఉద్ధరించారు, ఇక్కడ బోధ చేశారు, ఇక్కడ పూజా విధానాన్ని నిర్దేశించారు అని చెప్పుకుంటున్నామా లేదా? ఇవాళకి 4 చోట్ల ఆమ్నాయ పీఠాలుండి మనం ఆనందంగా బతుకుతున్నాము అంటే కారణం ఏమిటి? ధర్మానికి దారి కాకుండా శృంగేరి దక్షిణంలో ఉండే మనందరి కోసం శంకరాచార్య వారు స్థాపించిన పీఠం ఏది? శృంగేరి. అలాగే పూరి తూర్పున, పూరిలో జగన్నాథుడి దగ్గర, పశ్చిమంలో ద్వారక దగ్గర, ఉత్తరములో బదరి దగ్గర 4 పీఠాలని స్థాపించి ఈ ధర్మము 4 దిక్కులా పరిణమించాలి అనే ఉద్దేశంతో ప్రతిష్ఠ చేశారు. అలాంటి అద్భుతమైన గురువుల ప్రతిష్ఠ చేసుకొని ఎట్లా పడితే అట్లా లలిత చదవకూడదండి. లలిత చదివేటప్పుడు ఒక అక్షరాన్ని కొంచెం ఎక్కువ రాయినా, ఒక అక్షరాన్ని కొంచెం తక్కువగా పలికిన. మనకి దీక్ష అని ఒక శాస్త్రం. ఎందుకంటే లలిత నేర్చుకోవడానికి గురువు అవసరము. దీక్ష అనేటటువంటి శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, అక్షరాన్ని పలికేటప్పుడు నోట్లో ఇచ్చి ఆడపులిలాగా ఉండాలి. ఆడపులి ఏమిటండి అంటే, ఆడపులి తన పిల్లని నోట్లో పట్టుకుంటుంది, పళ్ళ మధ్యలో పెట్టుకుంటుంది. కానీ ఒక జంతువుని చంపడానికి పెట్టినట్టుగా పళ్ళు పెడితే పిల్ల చచ్చిపోతుందా? చచ్చిపోదా? సరే, నోట్లో పెట్టుకుంది, అమ్మో దీనికి గుచ్చుకుంటుందేమో అని నోరు కొంచెం ఎక్కువ తెరిచి ఉరకడం మొదలు పెట్టిందనుకోండి, కింద పడి చచ్చిపో. అవునా? అక్షరాన్ని చాలా జాగ్రత్తగా గట్టిగా బిగించి పట్టకుండా, అలానే తేలికగా ఇప్పుడు టీవీ యాంకర్లు మాట్లాడుతున్నట్టుగా పై పైన అట్లా 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 వదిలిపెడుతూ కాకుండా అక్షరాన్ని స్ఫుటంగా స్పష్టంగా పలకాలి. దీంట్లో ఎంత బాగా చెప్తారంటే, ఒక కోడిని చూసి అక్షరాలు పలకడం నేర్చుకోండి అన్నారు. కో అనే శబ్దం ఎంతసేపు అనాలి? దానికి కొంచెం రోకి దీర్ఘం ఇట్లా పెట్టారనుకోండి, దాన్ని ఎంతసేపు పలకాలి? దానికి మళ్ళీ కోకి దీర్ఘం ఇస్తే ఎంతసేపు పలకాలి? ఒక్కరో కో అని అరుస్తుంది కదా. కో అనేది ఒక చిటిక మాత్రంలో చెప్పాలి, రో అనేది 2 చిటికల మాత్రంలో చెప్పాలి, కో అనేది 3 చిటికల శబ్దం పలకాలి. అంటే ఒక శబ్దాన్ని ఎంతసేపు పలికితే శక్తి వస్తుంది అనేది మహానుభావులైన వాడు చెప్పారు. అందుకనే వేదం ఎందుకు గొప్పది? ఇప్పుడు వాళ్ళంతా జీవితం అంతా శ్రమ చేసి ఎందుకు నేర్చుకుంటున్నారు? ఏ అక్షరాన్ని ఎంత సమయం ఎలా పలకాలో అలాగే పలకాలి. ఓం తచ్చంయోరా ప్రోణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. నేను చదివినా ఆయన చదివినా స్వరం ఇంతే ఉండాలి. స్వరం మారి
అంటే వెంటనే తిడతారు పక్కనున్న పెద్దవాడు, ఏమిటి శబ్దంలో మార్పు వచ్చింది. ఆ శబ్దం మార్పు వస్తే ఫలితంలో మార్పు వస్తుంది. అదేమిటండి శబ్దం మార్పు వస్తే ఫలితం మార్పు వస్తుందా? వస్తుంది. శబ్దము కొంచెం లాగితే ఒక అర్థం వస్తుంది, లాగకపోతే ఒకడెవడో పాపం ముద్దాయి కోర్టులోకి వెళ్ళి నిల్చున్నాడు. వాడిని అడిగారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అనమన్నారు. వాడు ముందు పుస్తకం పెట్టారు. వాడు సరేనండి తప్పకుండా ప్రమాణం చేస్తా అన్నాడు. వాడు భగవద్గీత మీద చేపెట్టి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అన్నాడు. అక్షరం ఎంత మార్చాడా? ఎక్కడైనా అక్షరం మారిందా అమ్మా? అర్థం మారిందా లేదా? ఆ శబ్దం కొంచెం ఉచ్చరించడంలో మార్పు వస్తే అర్థం మారిపోతుంది, చాలా అర్థం మారిపోతుంది. అందుకని ఎక్కడ దీర్ఘం గురువుల దగ్గర కూర్చొని శ్రద్ధగా నేర్చుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు. కొద్దిగా వచ్చేసేటప్పటికి నీకు ఎందుకు నువ్వురా, నేను చెప్పేస్తున్నా, నేనున్నా కదా అనకూడదు. సరిగ్గా దాని మీద ఒక తపస్సులాగా గడిపినటువంటి మహాత్ములు ఇప్పుడు అనంత లక్ష్మమ్మ గారి గురించి ఇక్కడ నేను చక్కగా చేయించుకున్నాను. ఎందుకు? అక్షర స్థాపించిన దాని ఆవిడ నేను చూస్తూ ఉంటే మామూలుగా బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఎవరో పాటలు పాడేటప్పుడు మ్యూజిక్ లో నోట్ తప్పకుండా ఇట్లా అని పాడుతూ ఉంటారు, అవునా? అలా కంటిన్యూస్ గా ఎప్పుడు పాడాలి అన్నప్పుడు ఆపకండి అని ఇట్లా చెయ్యి ఉంటున్నారు. ఆవిడ చెయ్యి భాష అర్థం చేసుకోవాలి ముందు మనం, అప్పుడు శబ్దం మనకు అర్థం అవుతుంది. కాబట్టి అక్షర స్ఖాళిత్యం రాదు. చాలా జాగ్రత్తగా మనం ప్రణవిస్తే. అందుకని ఎందుకు ఎంత మార్పు వస్తుంది తెలుసామో? అక్షరం మారకుండా. కీచకుడు ద్రౌపదిని బాగా హేళన చేసి గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేయాలో ఒక అర్థం కాల. భీముడు ఒక సలహా ఇచ్చాడు, సరే వాడిని రాత్రి నర్తనశాలకి రమ్మను. ఇప్పుడు పరాయి పురుషుణ్ణి వేరే ఏకాంత ప్రదేశానికి రమ్మంటే ఆవిడ పాతివ్రత్యం పోతుంది. అలా అని పిలవకపోతే భర్త చెప్పినా పిలవలేదు కాబట్టి కూడా పాతివ్రత్య దోషం వస్తుంది. కానీ ఆవిడ మహాపతివ్రత, ఇప్పుడు పిలవాలి, ఇబ్బంది కాకూడదు. అక్షరాలను ఎలా వాడుకుంటుందో చూడండి. చాలా అద్భుతంగా నీ కోరిక తీరును, నా కోరిక తీరుతుంది, నా కోరిక తీరును, నీ కామ రణాశయము నెరవేరు. నువ్వు బాగా కామంతో రా 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 అని నన్ను పిలుస్తున్నావు కదా, నీ యొక్క కామము అనే యుద్ధం నీలో ఏది జరుగుతోందో ఆ యుద్ధము తీరిపోతుంది. నా కోరిక తీరును, నీ కామ రణాశయము నెరవేరు. ఇది ఆవిడ అన్నమాట. కానీ ఆవిడ చెప్పింది వీడికి అర్థమైంది. ఇది ఆవిడ చెప్పింది ఏమిటో తెలుసా? నా కోరిక తీరును, నీకా మరణాశయము నెరవేరును. నీ కామరణాశయం కాదు, నీకా మరణాశయము. నువ్వు ఏదైతే సద్దాం 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 అని నన్ను పిలుస్తున్నావు కదా, తప్పకుండా దస్తావు రా అని పిలుస్తావు. కాబట్టి అక్షరము ఇక్కడ ఏం మార్చలేదు ఆ తల్లి, అక్షరం మార్చరా. ఆ అక్షరానికి ఇచ్చేటటువంటి స్పేస్, నీ కామ రణాశయము, నీ కామరణాశయము మారిపోలా. దీనిని మించిన రకం లేదు అన్నాడు ఎవడో. దీనిని మించిన రకం లేదు అంటే బాగుంది వినడానికి. దీనిని మించి నరకం లేదు మారిపోలే, అర్థమంతా మారిపోయింది. నన్ను ఎవరో మంది మధ్య ఒక కార్యక్రమానికి వెళ్తే పంతులు గారు మా ఇంటికి వస్తే గుడ్డలు ఇప్పిస్తా అన్నారు. నేనేం చేయాలి, ఏమర్థం చేసుకోవాలి వాడు మాట్లాడిన దానికి? ఏమా మా ఇంటికి వస్తే గుడ్డలు ఇప్పిస్తారు, కొత్త గుడ్డలు ఇప్పిస్తారు, నేను తెలుసుకుంటే కొత్త పంచాలి, నేనేమనుకోవాలి? కాబట్టి భాష చాలా కొద్దిపాటి మార్పుతో అర్థం మారిపోతూ ఉంటుంది. సామాన్యమైన మాటలే ఇంత అర్థం మారుతూ ఉంటే ఎక్కడ ఏ పదం వాడాలో మనకు తెలియాలి. వాడు ఎవడో ఒక ఆసుపత్రి పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? బ్రహ్మాండంగా నడుస్తుంది, బాగా డబ్బులు వచ్చినాయి. 2 హాస్పిటల్లో ఉన్నవాడు డబ్బులు వస్తే ఏం చేస్తాడు? సొంత హాస్పిటల్ కట్టుకున్నాం, ఇల్లు ఆసుపత్రి అనుకున్నాడు. సరే కిందంతా ఉండడానికి కట్టుకున్నాడు, పైన మొత్తం చక్కగా ఆసుపత్రికి కట్టాడు. కానీ పైన కట్టిన దగ్గర నుంచి ఒక్కడు రావట్లేదు. అదేమిటా పైన కట్టాక ఒక్కడు రావట్లేదు, వాస్తులో ఏమైనా దోషమా అని పాపం వాస్తు పండితుడిని తెచ్చాడు.
ఆ వాస్తు పండితుడు వచ్చాడు, మొత్తం అరే తూర్పు బాగానే ఉంది, ఈశాన్యం ఆగ్నేయం నివృత్తి వాయువ్యం అన్ని బాగున్నాయే, అయినా ఎందుకు రావట్లేదని కిందకి నడుచుకుంటూ వచ్చాడు. కిందకి వస్తే వీడు బోర్డు పెట్టాడు అక్కడ, డాక్టర్ నరహరి పైకి దారి. అర్థం మారిపోదా? కాబట్టి అర్థం అనేటటువంటిది మనం వాడే దాంట్లో చాలా ఉంటుంది. ఏది ఎక్కడ ఎంత వాడాలో తెలియాలి. అది తెలియకుండా అక్షరాన్ని వాడుకుంటూ పోయామనుకోండి, అనర్థాలు అపార్థాలు వస్తాయి. మనకు వచ్చే గొడవలన్నీ దేనితో వస్తున్నాయమ్మా? మన నోట్లో ఉన్న అక్షరాలతో కాదు. మొగుడు దేనికి బద్ధుడవుతున్నాడు భార్యకి? వాడు ఏనుగు లాంటి బలం ఉన్నవాడు, ఓ బలాఢ్యుడు, కొడితే 10 మంది పడుకుంటారు. కాళిదాసోహం అంటున్నాడే, దేనికంటున్నాడు? లోపల ఉండేటటువంటి విషయాన్ని అక్షరం అనే ఆయుధంతో కొడితే ఎలాంటి వాడైనా నిద్రపోతాడు. 15 రోజుల్లో రాజ్యాలు మారిపోతాయి. ఆ మాట తేడా వచ్చిందంటే, కరెక్ట్ అయిన మాట వచ్చిందా నీ రాజ్యం నీకు వచ్చింది, నీ మాటలో తేడా వచ్చిందా నీ రాజ్యం పోయి నీకు ఎత్తుకెళ్తే. అక్షరానికి అంత గొప్ప శక్తి మన కంటి ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి అక్షరాన్ని నింపాదిగా, జాగ్రత్తగా, శ్రద్ధగా గురువుల దగ్గర నుండి నేర్చుకొని పారాయణ కనుక మనం చేస్తే దాని ఫలితం అంత స్థాయిలో ఏమో. కాబట్టి ఆవిడ పరబ్రహ్మ పట్ట మనిషి. ఇంకొక గొప్ప విషయం చెప్తా, ఈ మాటలన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయ్యా అంటే అంతర్ముఖం అవడం నేర్పిస్తున్నాయి, బహిర్ముఖం అవడానికి కాదు. ఈ మాటలన్నీ ఎదుటివాడిని మాయ చేయడానికి కాదు, లోపల మనకి మనం సత్యం తెలుసుకోవడానికి. ఏమండి, మొత్తం హిందూ ధర్మ సారంతా 2 ముక్కల్లో చెప్పండి లేదా 3 ముక్కల్లో చెప్పండి అని అడిగితే చెప్తానయ్యా రాసుకో అన్నారు. ఏమిటో తెలుసా? అది మొత్తము హిందూ మత సారమంతా హరి ఓం తత్ సత్. ఇదే మొత్తం సనాతన వైదిక ధర్మాన్ని మొత్తాన్ని పిండి తీస్తే హరి ఓం తత్ సత్. తత్ సత్ అనేటటువంటిది అంతా పరమాత్మే. పరమాత్మ కంటే రెండో వస్తువు లేదు. మనలో ఉండి ఆటలాడుతున్నవాడు, మన బయట ఉండి ఆటలాడుతున్నవాడు, అంతటా నిండి ఆటలాడుతున్నవాడు, రకరకాల రంగుల రూపంలో మనతోటి ఆటలాడిస్తున్నవాడు, రకరకాల రుచుల రూపంతో ఆటలాడిస్తున్నవాడు, రకరకాల వాసనలతో మనల్ని ఆడిస్తున్నవాడు, రకరకాల స్పర్శలతో ఆటలాడిస్తున్నవాడు, రకరకాల శబ్దాలతో ఆటలాడిస్తున్నవాడు ఒక్కడే. వాడు అర్థం కాక ఇదేది అర్థం కాదు. ఇవన్నీ మనతో ఆడుకుంటున్నాయి. వాడొక్కసారి అర్థమయ్యాడా ఇవన్నీ పరబ్రహ్మ పట్టమహిషి, ఆయనకే బద్ధమైపోయి స్వస్వరూపానుసంధానాన్ని మనకు కలిగిస్తాయి. అంతటి స్థితిని కలిగించేటువంటి లలితా సహస్రనామ పారాయణం మీరందరూ చక్కగా చేశారు. ఇలా చెప్తూ ఉంటే ఎంతసేపు అయినా చెప్పాలని అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ రామచంద్ర అనాల్సిన సమయం కాబట్టి గట్టిగా ఒకసారి చెప్పండి అమ్మా, గోవిందా. ఏం పర్వాలా, మగవాళ్ళు కొంచెం మొహమాట పడ్డారు, కొంతమంది ఆడవాళ్ళు కూడా మొహమాట పడ్డారు. ఇప్పుడు గోవిందా అనకపోయినా ఏదో రోజు గోవిందా అంటారు ఖాయం. గోవిందా అనే లోపే ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా గోవిందా వచ్చింది మగవాళ్ళ తప్పుడు కూడా. కాబట్టి ఇది ఆడవాళ్ళదే అనుకున్నారు. ఈ అద్భుతమైనటువంటి భగవన్ నామస్మరణం చేసుకోండి. శివ శివేతి శివేతి శివే శివ, శివ శివేతి శివేతి శివే శివ, భవ భవేతి భవేతి భవే శివ, హర హరేతి హరేతి హరే శివ, భజ మనః శివమేవ నిరంతరం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని చెప్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వాళ్ళకి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి, కార్యక్రమ నిర్వహణకి ఏర్పాట్లు చేసినటువంటి ట్రస్ట్ వారికి అందరికీ కూడా ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం
పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ, అందులో నన్ను మర్చిపోయానేమో, నాతో సహా కలిపి ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని మనసా ప్రార్థిస్తూ, మీరందరూ ఇలాగే ఇంకా అనేక స్తోత్రాలు, నిజంగా ఇవాళ మా నిట్టల కిరణమయ్య గారు అలాగే కొండూరు పద్మావతమ్మ గారు వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. అయినా అమ్మగారు ఉన్నారు. అందరూ కలిసి ఈ అక్షరాన్ని కాపాడుకుందాం, ఈ అక్షరాన్ని ముందరికి తీసుకెళ్దాం. అక్షరము అంటే నాశరహితము, నాశరహితమైన దాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు నాశనం లేని స్థితిలోనే ఉంటాడు. కాబట్టి నాశరహితమైన అక్షరం ఎక్కడుందయ్యా అంటే ఈ స్తోత్రాల్లో ఉంది. కాబట్టి ఋషులు ఛందోబద్ధం చేసి పెట్టారు. కాబట్టి ఈ అక్షరాలను అందరం ఆశ్రయిద్దాం. అక్షర స్వరూపమైన పరాప్రకృతిని, ఆ మా మహామాతని, ఆ పరబ్రహ్మ పట్ట మహిషిని ప్రార్థన చేద్దాం. ఆ దక్షిణామూర్తి స్వరూపిణిని ప్రార్థన చేద్దాం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.